తర్వాత ఈ నోస్ కూడా ఇప్పుడు సర్జరీ చేసుకోవడం శ్రీదేవి చాలా మంది విన్నాం మనం. నోస్ కూడా మార్చుకుంటున్నారు, రకరకాలుగా మార్చుకుంటున్నారు. అది కూడా మీ ఈస్థెటిక్ సర్జరీయే కదా. దాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. అదేనండి, యూజువల్గా మనం సౌత్ ఇండియన్స్ని మనకి కొంచెం రిలేటివ్గా నోస్ వచ్చి గట్టి ముక్కు అంటారు. కొంచెం లావుగా ఉండే నోసెస్ ద్రవిడియన్ నోసెస్ అన్నమాట. అదే నార్త్ ఇండియన్ ఆరియన్ వాళ్ళవన్నీ కొంచెం ప్రామినెంట్గా సన్నగా పల్చగా ఉండే నోస్. పంజాబీస్ కానీ నార్త్ ఇండియన్స్ ఆరియన్ అండ్ ద్రవిడియన్ అని మనకి ఎప్పటి నుంచో ఉంది. వాటికి అదొక పెద్ద టాపిక్ అనుకోండి. అది వేరే అది కాంట్రవర్సీ. అది వాళ్ళని రిలేటివ్గా ద్రవిడియన్స్ ఆర్ విత్ లిటిల్ కోర్స్ లుకింగ్, అంటే కొంచెం క్రూడ్గా. అంటే ఇప్పుడు మనం ఏంటంటే అందానికి కొంతమంది కొన్ని డెఫినేషన్లు పెట్టారు. అంటే ఎత్తుగా ఉంటే అందం. నా భాషలో నేను చెప్పాలంటే చిన్నప్పుడు ఎత్తుగా ఉంటే అందం, పెద్ద అయిన తర్వాత ఎత్తుగా ఉన్నాడు వంగిపోతాడు. అదే చిన్నప్పుడు పొట్టిగా ఉన్నాళ్ళు రిలేటివ్గా అంత అందంగా ఉంటారు. కానీ వయసు వచ్చిన తర్వాత అరే ఈయనకి 60 ఏళ్ళు వచ్చినా కూడా ఈయన అట్టాగే ఉన్నాడే అని అంటాం. సో అంటే ఏంటి, 20 ఏళ్లలో అందంగా లేడు, 60 ఏళ్లలో అందంగా ఉన్నాడు. అదే పొడుగ్గా ఉన్న 20 ఏళ్ళప్పుడు అందంగా ఉన్నాడు, 60 ఏళ్ళకేమో వంగిపోయినట్టు అయిపోయాడు. సో అందుకని ఏంటంటే ప్రతి దానికి ఒక్కొక్క టైంలో ఒక అందం అనేది ఉంటుంది, ఒకటి అందం కాదు అనేది ఉంటుంది. సో కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ మన దగ్గరికి వచ్చేటప్పటికి నోస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సౌత్ ఇండియన్ నోస్ ఈజ్ రిలేటివ్లీ ఎ లిటిల్ బిట్ కోర్స్ నోస్, ఆర్ కొంచెం థిక్గాను కొంచెం డెఫినేషన్స్ తక్కువగాను ఉండే నోస్. అదే నార్త్ ఇండియన్స్కి వచ్చేటప్పటికి కొంచెం పల్చగా ఉండి కొంచెం కోటేరుగాను సన్నగాను ఉండే ఫోటోజెనిక్ అంటున్నారు కదా. అందువలన కానివ్వండి, వేరే ఏదైనా రీజన్స్ కానివ్వండి, మగవాళ్ళలో రిలేటివ్గా సౌత్ ఇండియన్స్ మీసం పెంచుకుంటారు. ఎందుకు? సో ఇక్కడ ఒక కాంట్రాస్ట్ కలర్ వచ్చేటప్పటికి ఈ ముక్కు ఎక్కువ కనపడకుండా దాని అవకతవకలు కానివ్వండి, మనకి నచ్చని నక్షత్రాలు అనుకోనివ్వండి, వాటిని ఎక్కువ ప్రస్ఫుటంగా కాన్స్పిక్యూస్ కవర్ చేయడానికి మీసం పెడతారు. అదేవిధంగా లేడీస్లో కూడా ముక్కు పొడుగు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇట్లాంటివన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో ఏంటంటే మరి మనకి నార్త్ అయినా సౌత్ అయినా ఈస్ట్ అయినా వెస్ట్ అయినా అందరూ అందంగా ఉండాలనే లెక్కలో దీనికి రైనోప్లాస్టీ అంటారు, నోస్ జాబ్ అంటారు. సో అది చేస్తాం అన్నమాట. దీంట్లో 2 విధానాలుగా చేసేది ఉంటుంది. క్లోజ్డ్ రైనోప్లాస్టీ అని ఉంటుంది, ఓపెన్ రైనోప్లాస్టీ అని ఉంటుంది. అవన్నీ టెక్నికల్ మాటలు అనుకోండి. బట్ దీని ద్వారా మనకేమి బయటికి ఏమి పెద్ద కట్ చేసినట్టు కానీ కోత పెట్టినట్టు కానీ కనపడకుండా లోపల మార్చడం ద్వారా ముక్కుని కొంచెం సన్నం చేయొచ్చు. అట్లాగే ముక్కు టిప్, నోస్ టిప్ అంటాం, ఈ టిప్ని కొంచెం ముందుకు ప్రొజెక్ట్ అయ్యేటట్టు కొద్దిగా పల్చగా ఉండేటట్టు చేయొచ్చు. ముక్కు పొడవును కూడా పెంచొచ్చా? పొడవు కూడా పెంచొచ్చు అండి. అదే మామూలుగా మనకి సౌత్ ఇండియాలో ఒకటి తప్పుడు ముక్కు కూడా ఒక ప్రాబ్లము. సో ఈ నేసల్ బ్రిడ్జ్ ఇదంతా ఉన్నప్పుడు ఎక్కడన్నా వేరే మన బాడీలో పార్ట్ తీసి కానీ లేదా సైలాస్టిక్ ఇంప్లాంట్ ద్వారా కానీ దాన్ని పెంచడం జరుగుతుంది. సో అదే మాదిరిగా ఈ ముక్కు వెడల్పును కూడా కొంతవరకు నియంత్రించవచ్చు. బట్ ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ మనం న్యాచురల్గా ఉండే మన ముక్కు దేనికి ఉపయోగపడుతుందో ఆ ఉపయోగాలను మనం పాడు చేయకూడదు. అంటే మనకి మెయిన్గా ముక్కు అనేది గాలి తీసుకోవడానికి, వాసన చూడటానికి, వీటికి మనకు ఉండాలి. సో ఈ ముక్కును సన్నంగా చేసేటప్పుడు అసలు ముక్కులో గాలి ఆడకుండా చేయకపోవటం అలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ సర్జరీస్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ అనేది అన్నీ ముందే మనం పరీక్ష చేసి చూసే దాన్ని బట్టే చేస్తామండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు సపోజ్ ముక్కు కనుక బాగా నేరో చేస్తాం అనుకోండి, ముక్కు ద్వారా గాలి సరిగ్గా ఆడలేదు అనుకోండి, సో వాళ్ళకి గురక లాంటిది రావచ్చు నిద్రలో, ఆర్ లాంటిది ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందువలన అవన్నీ జాగ్రత్తలు తీసుకునే చేస్తాం. అది అందుకని మీరు అడిగారు కదా అని నాకు ఇంకా పలచగా కావాలి, ఇంకా నేరో కావాలి అంటే లోపల ముక్కు రంధ్రాలను మూసేసి ముక్కును కుట్టేయలేం కదా. అంటే ఈ సైనస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. అలాగే మామూలుగా ఈ నేసల్ లోపల అది ఉంటుంది కదా, దూలం అంటారు కదా, అది మామూలుగా వంగిపోయి ఉంటుందని కొంతమందికి.
తర్వాత ఈ ఇన్హిలేషన్ అండ్ ఎక్సలేషన్లో దాని పాత్ర ఉంటుందని, ఎక్కువ మందికి లోపల వంగిపోయి కూడా అవకాశం ఉంటుంది అంటారు. ముక్కు రూపురేఖలు మార్చుకునే సర్జరీని రైనోప్లాస్టీ అంటారండి. దీన్ని నోస్ జాబ్ అని కూడా అంటారు. ఇది అనేక మంది సినిమా తారలు, అనేక మంది చేయించుకున్న వాళ్ళు, ఈవెన్ సామాన్యుల్లో కూడా పెళ్లి చూపుల్లో ముక్కు అందంగా లేదనో, లేదా ముక్కు కొంత సరిగ్గా లేదనో, అనేక ఈవెన్ పెళ్ళి అయిన తర్వాత కూడా తల్లులుగా కానివ్వండి, లేదా పెద్దవాళ్ళుగా అయిన తర్వాత కూడా నాకు ఇది నచ్చట్లేదు, నేను సరి చేయించుకుందాము అని అనుకుంటున్నానని చేయించుకునే వాళ్ళ పర్సంటేజ్ బాగానే ఉంటుంది, పెరుగుతుంది ఇప్పుడు. పెరుగుతుంది. అంటే అవగాహన, అంటే ఇప్పుడు పళ్ళకి క్లిప్లు వేయించుకున్నట్టు, అవును, ఒకప్పుడు పళ్ళ క్లిప్లు ఎంతమంది వేయించుకునేవారు, ఇప్పుడు ప్రతి 30 దగ్గర దగ్గర 70% పిల్లల్లో క్లిప్పులతోనే చూస్తుంటాం. కరెక్ట్. సో అందువలన అదే మాదిరిగా ఇప్పుడు ఉన్న ముక్కును కూడా కరెక్ట్ ఎందుకు చేయించుకోకూడదు అనే దృక్పథం ఎక్కువ అవుతుంది. దీంట్లో ఓపెన్ రైనోప్లాస్టీ, క్లోజ్డ్ రైనోప్లాస్టీ. సో దీని ద్వారా మనం ముక్కు ఉన్న సైజుని తగ్గించవచ్చు. అదే విధంగా ఒకవేళ చప్పటి ముక్కు లాగా ఉంటే మధ్యలో దాని ప్రొజెక్షన్ పెంచడం, దీంతో పాటు క్లబ్ చేసి ఒకవేళ అవసరం అనుకుంటే కనుక ఒక్కొక్కసారి ఈఎన్టీ సర్జన్తో కూడా కలిసి లోపల సైనస్ ఉంటే సైనస్ కానివ్వండి, లేదా ముక్కు దూలంలో 2 రకాల పొరలు ఉంటాయి. ఒకటి కార్టిలేజ్ అంటాం, ఇంకోటి ఏమో బోన్ ఉంటుంది. సో ఈ బోని పాటు మృదులా స్థితి, కార్టిలేజ్ అంటే మృదులా స్థితి అంటాం. అది ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికి ఆ మాట. దానికంటే ఇంగ్లీష్ అంటారు. సో ఆ కార్టిలేజిన్ బోనీ సెప్టమ్ దీన్ని కరెక్ట్ చేయడం ద్వారా ఆ దూలాన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది.